హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు మనము మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాము. అయితే మా అత్తయ్య చేతితో పెట్టిన ఈ మామిడికాయ పచ్చడి అంటే ఆవ పచ్చడి కాకుండా ఈసారి అల్లం పచ్చడి ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. అల్లం పచ్చడి చూద్దాం. అయితే దానికోసం ఆ ముక్కలు మినిమం 2 kgs ముక్కలు వచ్చినాయి. ఆ 2 kgs ముక్కలకి ఒక 2 teaspoons పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ పీసెస్ అన్ని కలుపుకున్న తర్వాత దానిలో 2 kgs పీసెస్కి 1/2 kg కారం, 1/2 kg ఉప్పు పడుతుంది. కారం ఎంతనో ఉప్పు కూడా సమానం వేసుకోవాలి. అలాగే ఆవ పొడి కూడా 50 grams ఆవ పొడి వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో మనము జీలకర్ర పొడి కూడా 50 grams వేసుకోవాలి. జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకొని 50 grams వేసుకోవాలి. అలాగే మెంతులు కూడా వేయించిన మెంతులు పొడి చేసుకొని ఒక 1 teaspoon వేసుకోవాలి. మరి ఎక్కువ కాకుండా మెంతి పొడి కొద్దిగా తక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో మనము కొద్దిగా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 cup వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఇది అల్లం పచ్చడి కాబట్టి అల్లం ఎక్కువ ఎల్లిపాయ తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. నేను మినిమం 750 grams అల్లం తీసుకొని 500 grams ఎల్లిపాయ తీసుకున్నాను. ఇది మొత్తం వేసుకొని కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అయితే నేను 2 kgs పీసెస్ తీసుకున్నాను కాబట్టి 2 kgs పీసెస్కి 1.5 kg ఆయిల్ వేసుకున్నాం. ఈ ఆయిల్లో మనము పోసు వేసుకోవాలి. పోసు కోసం జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు వేసి పోపు పెట్టుకొని ఈ ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పీసెస్కి పట్టించాలి. పీసెస్ మొత్తానికి ఆయిల్, మసాలా మొత్తం, కారం, ఉప్పు అన్నీ పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిని మనము అయినా లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలోనైనా ఎలా వీలైతే అలా దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని మనం ఒక 3 days లేకపోతే 5 daysకి కూడా మిక్స్ చేసుకొని చూసుకోవాలి. నేను చూపించిన కొలతలలో పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.